అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ మీద దృష్టి పెట్టింది. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీకి చాలా హెడ్డేక్గా మారింది. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన తలకాయ నొప్పిగా మారారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెటకారం చేస్తూ, వ్యతిరేకిస్తూ ఆయన పేలుస్తున్నటువంటి పొలిటికల్ బాంబులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారే కాంగ్రెస్ పార్టీ పరువుని తెలంగాణ వ్యాప్తంగా తీస్తూ ఉన్నాయి. కాబట్టి అతన్ని మందలించాలని ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ సంఘం అనుకుంది. రేపటి నుండి పార్టీ క్రమశిక్షణ సంఘం మీటింగ్లు పెడతా ఉంది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడాలనుకుంటా ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశాడు తెలుస్తూ ఉంది. మరి నోటీసులకి ఆయన బదులిస్తారా? వీళ్ళు పిలిస్తే ఆయన విచారణకు హాజరవుతారా? వీళ్ళు మందలించినంత మాత్రాన ఆయన తగ్గుతారా? ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి కోపం ఆయనలో బాగా ఉంది. కేవలం మంత్రి పదవి మీద హామీ ఇస్తేనే నేను పార్టీలోకి వచ్చాను, కానీ పిలిచి నన్ను అవమానించారు, నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. నేను ఆ రోజు పార్టీలో చేరటం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఒక హైక్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కడానికి కారణమైంది. నల్గొండ జిల్లాలో దాదాపుగా ఒక్క సూర్యాపేట తప్ప మిగతా అన్ని స్థానాల్లో గెలవటానికి కారణమైంది. కానీ అలాంటి నన్ను విస్మరించారు అనేది అతని వాదన. ఆల్రెడీ మీ సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉండగా మీకెలా ఇస్తామనేది పార్టీ వాదన. మొత్తంగా ఈ మంత్రి పదవి పంచాయతీ అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ లైన్ దాటి మరి ముఖ్యమంత్రిని వ్యతిరేకించి మాట్లాడేదాకా పోయింది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు? నిజానికి రాజగోపాల్ రెడ్డి మన ఒక కీలకమైన స్టేట్మెంట్ చేశారు. అవసరమైతే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. మరి అవసరమైతే రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ సంఘం మాట్లాడితే తగ్గుతారా, తగ్గరా? ఇది మాత్రం చాలా చర్చనీయాంశమైంది. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద చర్య తీసుకున్నటువంటి దాకా కాంగ్రెస్ పార్టీ వెళుతుందా? ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మాస్ లీడరు. అక్కడికి కనుక బై ఎలక్షన్ వస్తే ఆ మునుగోడులో గెలవటం అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాదని అంత ఈజీ కాదు. మరి అంత రిస్క్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా? కదా, అధికారం ఉన్నాం కాబట్టి ఏదో రకంగా గెలుస్తాం, అతని మీద చర్యలు తీసుకుందాం, అతని మీద చర్యలు తీసుకుంటే మిగతా ఎమ్మెల్యేలు ఆగిపోతారు అని ఏమన్నా ఆలోచిస్తుందా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి చాలా హెడేక్స్ ఉన్నాయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషను, అవి కాక ప్రధానంగా కార్పొరేషన్లో భాగంగా జిహెచ్ఎంసీ, జూబ్లీహిల్స్ బై ఎలక్షను, అది కాక ఆల్రెడీ అన్నతో వెయిట్ పిటిషన్ మీద స్పీకర్కి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి స్పీకర్ గారు ఎక్కడన్నా ఎవరి మీద అన్నతో వెయిట్ వేస్తే, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద అన్నతో వెయిట్ వేస్తే అక్కడ ఉప ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మునుగోడు బై ఎలక్షన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కొని తెచ్చుకోగలదా? కొని తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాదని నెగ్గగలదా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనకాల కేసీఆర్ ఉన్నాడు అనేటువంటి ఒక అనుమానం రేవంత్ రెడ్డి టీంలో ఉన్నట్టుంది. అందుకని ఇప్పటికే రేవంత్ రెడ్డి టీం సపరేట్గా మునుగోడులో దిగింది. వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ ప్రచారం చూస్తే ఏదో తెగేదాకా లాగేటువంటి వ్యవహారమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కనపడుతుంది. మరి చూడాలి.